పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొత్తమ్మ తల్లి మహాజాతరకు సర్వం సిద్ధం. శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆరాధ్య దైవం కోటబొమ్మాలి గ్రామ దేవత శ్రీ కొత్తమ్మ తల్లి జాతరకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కొత్తమ్మ తల్లి జాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 3 రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాతర నిర్వహణకు ₹1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. నా పేరు బోయిన గోవిందరాజులు. మాది కోటబొమ్మాలి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ పార్టీ సెక్రటరీని. నేను తెలుగుదేశం పార్టీ కళింగ కమిటీ బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్ని. మా కళింగ కమిటీ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి వారు, ఆమె చాలా పవర్ఫుల్ గాడ్. ఆమె పేరు ఇక్కడ మూల విరాట్గా కోటబొమ్మాల్లో ముఖ్య ఆలయం ఉంటే ప్రతి గ్రామంలో కూడాను అమ్మవారి ఆలయాలు ఈ జిల్లా మొత్తం మీద వెలసి ఉన్నాయి. అదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మా బార్డర్ ఏరియాలన్నింటిలో కూడా అమ్మవారు ఆలయాలు వెలసి ఉన్నాయి. ఈ అమ్మవారికి నిరంతరము భక్తులు, సంవత్సరం పొడుగునా నిరంతరం భక్తులు రోజు ఒక 500 మంది కానీ 300 మంది కానీ 1000 మంది కానీ దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అమ్మవారి వలన ఈ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా కీర్తిశేషులు ఎర్రమనాయుడు గారు, వారి కుమారుడు రామ్మోహన్ నాయుడు, మన రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు ఎలవేల్పుగా కొలుచుకుంటున్నారు. మేము కూడాను, మా గ్రామస్తులందరం కూడా ఎలవేల్పుగా కొలుచుకుంటున్నాం. అమ్మవారు అంత శక్తిమంతురాలు కాబట్టి ఇక్కడే మేము ఏ కార్యక్రమాలు చేసినా సరే, ఇంక్లూడింగ్ కింజరాపు వాళ్ళ ఫ్యామిలీ, ఏ కార్యక్రమాలు మేము చేసినా మొట్టమొదట అమ్మని దర్శించుకొని అమ్మ తాలూకా పెర్మిషన్ తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి విధానం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఎర్రమనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు నామినేషన్లు వేసి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అమ్మవారి ఎదురుగా కూర్చొని ఆ నామినేషన్ ఆ పాదాల దగ్గర పెట్టి సంతకాలు పెట్టి సబ్మిట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తాము. అదేవిధంగా మేము కూడాను మా స్థానాల్లో మేము పోటీ చేసినప్పుడు మేము కూడా అదే పని ఇక్కడ చేస్తూ ఉంటున్నాం. అయితే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి అయిన తదుపరి ఈ అమ్మవారిని ప్రత్యేక దృష్టి పెట్టి ఎర్రమనాయుడు గారు కొంతవరకు అమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తే అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా ఆ బాటలోనే పయనిస్తూ ఈరోజు గత 14-19 సంవత్సరాల మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మండప నిర్మాణాలకి వాటి కోసం ₹2 కోట్ల మంజూరు చేశారు. ఆ మండపాలను నిర్మించడం జరిగింది. అంతకుముందు ముందు మండపం, అమ్మవారికి ముందుగా ఉండేటటువంటి మండపం ఎర్రనాయుడు గారి టైంలో ఎర్రనాయుడు గారు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ముందు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? అమ్మవారు ఉత్సవాలు రాబోయే సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావడం ఖాయం, మేము ఎమ్మెల్యే అవ్వడం ఖాయం, రామ్మోహన్ నాయుడు ఎంపీ అవ్వడం ఖాయం, మేము అధికారంలోకి వస్తుండడం అనేది ఖాయం. కాబట్టి అమ్మవారి ఉత్సవాలు రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వహిస్తాము, నిధులు కూడా తీసుకొస్తామని తెలియజేశారు. ఆ తెలియజేసిన ప్రకారంగా ఇది ఫస్ట్ పండుగ. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ. ఈ ఫస్ట్ పండుగని రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు గారి చేత అనౌన్స్మెంట్ చేయించారు. అనౌన్స్మెంట్ చేయించడమే కాకుండా ఈ పండుగలు నిర్వహించడానికి
కోటి రూపాయలు గ్రాంట్ కూడాను మంజూరు చేయించారు. జాతర సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. భక్తులు మొక్కులు చెల్లించేందుకు ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఓం శ్రీ మాత్రే కొత్తమతల్లి నమః. మరి ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రజల ఆరాధ్య తల్లి గ్రామదేవత కొత్తమ్మ తల్లి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 1, 2, 3 తేదీల్లో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మంత్రివర్యులు వారి సహాయ సహకారాలతోటి ఘనంగా నిర్వర్తించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. భక్తులందరికీ కూడా ఈ 3 రోజులు కూడా విరివిగా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది గాను, అలాగే మా దేవస్థాన సిబ్బందికి కూడా సహాయ సహకారాలు అందించి మరి అందరికీ ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా సమన్వయంతో మరి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ కిందరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు మరియు సెంట్రల్ మినిస్టర్ గారు, గ్రామ పెద్దలు, జిల్లా అధికారులు అందరి సహకారంతో చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు సుమారు 300 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ గారు మన టెక్కల నుంచి, అలాగే మెడికల్ క్యాంపులు, ఆర్టీసీ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వారి సహాయ సహకారాలతో మేము కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అయితే ప్రధానంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందిగా క్యూ లైన్లు ఉన్నాయండి, పెండాల్స్ ఉన్నాయండి, ఎటువంటి ఎండ తగలకుండా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో వచ్చే భక్తులకి మజ్జిగ ప్రసాదం, ఉచిత పులిహార ప్రసాదం, తర్వాత వాటర్ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది, ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే ఈ యాత్రకి వచ్చే భక్తులకు స్వచ్ఛంద సేవలు కూడా సుమారు 100 మంది హాజరవుతున్నారు. అలాగే గ్రామంలో కూడా భారీగా సుమారు 2 కిలోమీటర్ల మేరన ఎలక్ట్రికల్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కబడ్డీ పోటీలు కూడా పురుషులు కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా సుమారు గురువారం 25,000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా రకరకాల ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము. అయితే ఈ అవకాశం ఇచ్చిన అక్షర శిల్పం మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2025 నాటికి అమ్మవారు వెలసి 100 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం. 1925వ సంవత్సరంలో కోటబొమ్మాలికి చెందిన కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు కోటబొమ్మాలి మండలం నారాయణవలసలో ప్రతి గురువారం జరగబోయే సంతకు రవాణా చేసేందుకు ఎడ్ల బండిపై వెళ్లి వస్తూ ఉండేవాడు. ఓ రోజు యథావిధిగా సంత నుండి వస్తుండగా మార్గమధ్యంలో ఓ ముత్తైదువ బండి ఆపి, నాయనా ముసల్దాన్ని, నాకు నువ్వు వెళ్లే ధరలో నన్ను దించేయమని అడగ్గా అందుకు చిన్న అప్పలనాయుడు సరేనని బండెక్కించుకున్నాడు. వేకువజామున కోటబొమ్మాలి గ్రామంలో బండి వచ్చిన దారిలో శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావు తోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపంలో దిగి తోటలకు వెళ్ళిపోయింది. దీంతో ఆశ్చర్యపోయిన చిన్నప్పలనాయుడుకు ఆ రాత్రి కలలో ఆమె కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీకు దారిలో ఆపిన తోట వద్ద నేను వెలసానని, ప్రతి భాద్రపద మాసంలో వచ్చే పోలాల అమావాస్య తర్వాత వచ్చిన మంగళ బుధవారాల్లో నీ ఇంటి వద్ద అర్చించి గురువారం నాడు అమ్మవారి జంగిడిని నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలతో ఘటాలతోనూ నృత్య వాయిద్యాలతో నా నివాసానికి వచ్చి బలిప్రాకారాన్ని చేస్తే నీ కోరికలు తీర్స్తానని చెప్పినట్లు చరిత్ర. అప్పటి నుంచి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. మేము శ్రీ 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 కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవాలయ అర్చకులం. 18వ శతాబ్దంలోని అమ్మవారు చాపర రాజుకండి ఇక్కడికి అమ్మవారు కమ్మకట్టు చిన్నప్పలనాయుడు నాటుబండి మీద రావడం జరిగిందండి. ఈ అమ్మవారికి ప్రతి పోలాల అమావాస్య ఇరిగిన మొదటి లక్షవారం అమ్మవారికి ఉత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుందండి. అమ్మవారు రెడ్డికి వీధి కమ్మకట్టు చిన్నప్పలనాయుడు ఇంటిలో ఉండి జంగిడి రావడం మంగళవారం అమ్మవారికి ఇక్కడికి వచ్చి పుట్ట బంగారంలో తీసుకొని అమ్మవారికి పట్టుకొని వెళ్ళిపోయి 3వ రోజు లక్షవారం రోజు అమ్మవారికి ఇక్కడికి మళ్ళీ ప్రతిష్ఠిస్తారండి యథాస్థితిగా. అలాగా ప్రతి సంవత్సరం కూడా పోలాల అమావాస్య మొదటి లక్షవారం అమ్మవారికి అంగరంగ వైభవంగా
ఉత్సవం జరుగుతుందండి. అమ్మవారు ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారు ముఖ్యంగా లక్ష్మీ స్వరూపం అన్నమాట. అమ్మవారు సంతాన లక్ష్మి కూడా. ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కిన చెట్టుకి ముడుపు కట్టినట్లయితే అమ్మవారు సంతానం కలిగిస్తుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి చెట్టుకి ముడుపు కట్టగానే సంతానం కలుగుతుందండి. అమ్మవారి ఒళ్ళో వేసి పాదాల మీద వేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆషాఢంలోని కూడా అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతో అలంకరించబడును. అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వివిధ రకాల గాజులతో అలంకరించబడినండి. అమ్మవారికి ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చాలా ఇదైందండి. ఒడిశా ప్రాంతంలో నుండి వైజాగ్, హైదరాబాదు ఎక్కడి నుండో 3 నెలల ముందు నుండే రిజర్వేషన్ చేసుకొని అమ్మవారికి రావడం జరుగుతుందండి. చాలా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తారండి. అమ్మవారికి దేవాదాయ శాఖ వారు కూడా అన్నదానము, వచ్చేవారికి వాటర్ సదుపాయములు, అన్ని రకాల సదుపాయములు కలిగిస్తారండి. చాలా ఎత్తులో భక్తులు వస్తారండి. మేము కూడా అర్చకులం కూడా ఇంచుమించు చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ వచ్చిన భక్తులకి మంచిగా సర్వీస్ ఇస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నిలువు కానుకలు విరాళాలిచ్చి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ 3 రోజుల భక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో కోటబొమ్మాలిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గతంలో 1994లో ఈ దేవస్థానానికి కొత్తంతల్లి కమిటీ చైర్మన్గా చేసి ఉన్నాను. మరి శ్రీ 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 కొత్తమ్మవారి తల్లి రాష్ట్రంలోనే ఒక పేరు తెచ్చుకొని ఈవేళ మా ఆరాధ్య నాయకులైన గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మరి అదేవిధంగా కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు గారాల బిడ్డ మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, వారు ఆరాధ్య దేవత. మరి గత సంవత్సరమే ఎన్నికల ముందు సంబరాల టైంలో మరి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఈ కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండగగా డిక్లేర్ చేస్తానని చెప్పి ఆ రోజే ఆయన ప్రెస్ మీట్ ఇచ్చున్నారు. మరి కింజరాపు అచ్చెన్నాయుడు గారంటే ఒక మాట ఆయన నోటంట వచ్చిందంటే దాని గురించి పెద్దలతో మాట్లాడి మరి ఆ పని అయినంత వరకు కూడా ఆయన శ్రమపడి ఆయన ఆ కార్యక్రమాన్ని సాధిస్తారు. మరి అదేవిధంగా మరి 15 రోజులయ్యింది ఈ వేళటికి రాష్ట్ర పండగలుగా మరి కొత్తమ్మ తల్లి దేవస్థానము మరి డిక్లేర్ చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ముఖ్యంగా చంద్రబాబు గారి నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా కోటబొమ్మాలి గ్రామ పంచాయతీ తరపున, ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడాను ఇది ఒక కొత్తగా ఈ జిల్లాలో ఇటువంటి పండగ ఇంకెక్కడ అంటే పండుగలు జరగవని కాదు, ఈ పండుగ కూడాను అత్యంత ఉన్నతంగా జరిగే పండుగల్లో ఈ పండుగ కూడా చేరుతుంది, ఈ పండుగ కూడా జరుగుతుంది. అటువంటి ఆలయంగా తీర్చిదిద్దాలన్నదే ఈవేళ అరసవెల్లి, శ్రీకౌరమాము, శ్రీమొక్కలింగము ఇటువంటి దేవస్థానాలకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా అయితే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిసిటీలో కానీ తీసుకెళ్లే విధానంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఏర్పాటు చేసే పద్ధతుల్లో కోటబొమ్మలను కూడాను గతంలో ఇంకుడు చేయించారు. ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ అమ్మవారికి కూడాను సుమారుగా ₹1 ఆదాయం ఉంది సంవత్సరానికి. ఇంకా ఈ అమ్మవారిని దానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయడానికి అవతల ప్రభుత్వ స్థలం ఉంటే, అవతల ప్రైవేట్ స్థలం ఉంటే వారందరికీ రిక్వెస్ట్లు చేసి సుమారు ఒక 50 సెంట్లు 60 సెంట్ల భూమి అందులో కలిపి కాంపౌండ్ వాల్స్ కట్టి ఇంకా దీనికి ఇంకా కొత్తగా ఒక కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయాలని నిర్ణయించారు అచ్చెన్నాయుడు గారు. ఇక్కడ వేటలు వేయడం అనేది ఆనవాయితీ. దాన్ని అక్కడే ఆ వేట వేసిన దగ్గరనే వండుకొని అక్కడే తినేటటువంటి ఏర్పాటు చేయడానికి కోసం ఒక షెడ్ను నిర్మించాలనుకుంటున్నాం. అన్ని రకాల సదుపాయాలు కల్పించి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మేము ప్రయత్నం చేసాము, అవుతుందో లేదో నాకు తెలియదు కానీ టాయిలెట్స్ ఒక 6 దగ్గర ప్లేసుల్లో ఈ మొబైల్ టాయిలెట్లు పెట్టి సదుపాయాలు కల్పించాలని కూడా ఆలోచన చేస్తున్నాం. అదంతా కూడాను జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మీ అక్షరశిల్పం వారు వచ్చి మీ టీవీ ఛానల్ వారు మమ్మల్ని నా ఇంటర్వ్యూ తీసుకొని మీరు పబ్లిష్ చేయాలనుకోవడం చాలా ఆనందంగా,
సంతోషంగా ఉంది. మీరు మా అమ్మవారి ఆశీస్సులు కూడా మీరు కూడా పొందాలి, ప్రజలందరూ పొందాలి, దర్శించుకున్న వాళ్ళందరూ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఎప్పుడు కూడాను ఈ కింజరాపు వంశం వాళ్ళు వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ మమ్మల్ని కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఈరోజు 2 కిలోమీటర్ల రహదారి ఈవేళ 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక రహదారిని మళ్ళీ నూతనంగా ఒక గచ్చులాగా తయారు చేసి నిర్వహించడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.